హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున జియాగూడకి అయితే వచ్చాను నేను. జియాగూడలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఎంత ప్రసిద్ధి చెందిందో మనకందరికీ తెలిసిన విషయమే. సో ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా పూలతోనూ పండ్లతోనూ అలంకరించారు. మన హైదరాబాద్లోనే ఈ రంగనాథ స్వామి ఆలయం ఎంతో ప్రఖ్యాత చెందింది. స్పెషల్గా వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ అలంకరణ చూడడానికి వస్తారు. అలాగే ఆ దేవుని ఆశీస్సులు తీసుకోవడానికి అనేసి ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజున ఈ జియాగూడకి అయితే రావడం జరుగుతుంది. సో మనమైతే ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజున లోపలికి వెళ్ళి ఆ డెకరేషన్ ఎలా ఉంది, స్వామివారి దర్శనం ఎలా ఉంది, సో ఇవన్నీ మనము లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జియాగూడకి అయితే వచ్చాము కదా, ఎంతో మహిమాన్వితమైన శ్రీ రంగనాథ స్వామి దేవాలయంకి అయితే వచ్చాము. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ డెకరేషన్ అనేది హైదరాబాద్ మొత్తం అలాగే తెలంగాణ మొత్తం కూడా ఎంతో మంది ఈ డెకరేషన్ ఈ అలంకరణ చూడడానికి అదే పనిగా భక్తులు అనేవాళ్ళు వస్తుంటారనేసి మనకి కొన్ని ఇయర్స్ నుంచి తెలుస్తుంది. అలాగే ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు అలాగే భక్తులు ఎంతమంది రావచ్చు అంటే ఇయర్ పెరుగుతూ పోతున్నారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఎస్టీ చారి గారు ఉన్నారు, ఆలయానికి సంబంధించిన ధర్మకర్త గారు. సో వారితో అయితే కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు. తెలంగాణలో చూసుకున్నట్టయితే జియాగూడకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే రంగనాథ స్వామి టెంపుల్ అంటేనే మనకి జియాగూడ గుర్తుకొస్తుంది. జియాగూడలో వెయిట్ చేసిన రంగనాథ స్వామి దేవాలయం 400 సంవత్సరాల పురాతనమైన దేవాలయం. ఇది కోనేరు మీద నిర్మితమైన దేవాలయం. దాదాపుగా మన హైదరాబాద్లో ఎక్కడ కూడా కోనేరు ఉంటుంది, కానీ కోనేరు పైన దేవాలయం అనేది లేదు. ఇది దేవాలయ విశిష్టత. ఉంది, కింద ఉంది, సైడ్ ఉంది. ఇది ఈ వైకుంఠ ఏకాదశి ఇక్కడ అలంకరణ ప్రత్యేకత.
హైదరాబాద్లో ఎక్కడ ఉండదు ఇలాంటి అలంకరణ, ప్రత్యేకత ఇది. ఓకే. ఇది గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం దినదినార్చనతో బాగా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా దేవుడికి ఎలాంటి అలంకరణ జరగబోతుంది, అలాగే ఎలాంటి ప్రత్యేకమైన పూజలు అనేవి జరుగుతాయి? ఈ దేవాలయం యొక్క విశిష్ట ఈ వైకుంఠ ఏకాదశి అంటే 4 ముక్కోటి దేవతలు రేపు వచ్చి దర్శనం చేసుకునే ప్రత్యేకమైనది. రేపు దర్శనం చేసుకున్న వాళ్ళు ప్రతిరోజు దర్శనం చేసుకోకుండా అంత పుణ్యం దక్కుతుందని ఒక ప్రామాణికత ఉన్నది. అయితే ఈ దేవాలయంలో పుష్పాలంకరణ ప్రసిద్ధి, అలంకరణలో బాగా ప్రసిద్ధి. ఇది దేశ విదేశాల నుంచి, హాలెండ్ అక్కడి నుంచి, దేశాల నుంచి పుష్పాలంకరణ వస్తుంది. గత 15 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. రేపు కనీసం 1,00,000 మంది వస్తారని మేము భావిస్తున్నాం. నూతన సంవత్సరం కూడా కలిసి వస్తుంది కాబట్టి దానికి కూడా ఒక 50,000 అదనంగా వస్తారని మేము ఊహిస్తున్నాం. అయితే ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే రామానుజుల వారు ప్రతిష్టాపన చేసిన దేవాలయం, వానమామలి పీఠం ఇది. ఇది జిఆర్ స్వాములు వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు కాబట్టి జిఆర్ గుడ అనే పేరు వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనకి అలంకరణ అనేది ఎప్పటి నుంచి ఇక్కడ అదే అంటే అంత దేశాలు కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు జియాగూడకి. ఈ అలంకరణ అనేది ఎప్పటి నుంచి మనకి రేపు ఉదయం 2 గంటలకు అభిషేకంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం, అక్కడి నుంచి రాత్రి 2 గంటల వరకు ద్వార దర్శనం కంటిన్యూ జరుగుతుంది. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి 5 రోజులు ఈ ద్వార దర్శనం ఇట్లాగే ఉంటుంది. 5 రోజులు. తిరుమల 8 రోజులు 10 రోజులు ఎట్లుందో మా దగ్గర 5 రోజులు. ఓకే. ఇప్పుడు మనకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించి ఇంకా ప్రత్యేకమైన ఏమైనా పూజలు కానీ, ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఇలాంటి సమయంలో ఎలాంటివి జరుగుతాయి? రేపు 3వ తారీఖు నాడు పరమపదోత్సవం జరుగుతుంది. అప్పుడు 11 రకాల ప్రసాదాలు దాదాపు 5,000 మందికి వితరణ జరుగుతుంది. తర్వాత 14వ తారీఖు సాయంత్రం గోదా కళ్యాణం, 16వ తారీఖు నాడు అమ్మవారి కర్ణంతోటి ఈ ఉత్సవాలు పరిసమాప్తం జరుగుతుంది. ఏవైనా కోరికలు కోరుకొని పెళ్లి కాని వాళ్ళు వచ్చి 16 శుక్రవారాలు అభిషేకంలో పాల్గొంటే వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది, సంతానం కలుగుతుంది. సంతానం లేని వాళ్లకు అదొక ప్రసిద్ధి. ఓకే. ఇప్పుడు మనకి ఈ అలంకరణ అనేది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? 15 రోజుల నుంచి జరుగుతుంది. 15 రోజుల నుంచి కంటిన్యూ జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ చాలా మంది అంటున్నారు, నాతో తెలుస్తుందని ఏమంటే గరుడ ప్రసాదం గురించి చాలా మంది చెప్పుకుంటున్నారు బయట. అసలు గరుడ ప్రసాదం ఎప్పుడు మనకి ఇస్తారు, దీనివల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్తారా? ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణం నాడు గరుడ ప్రసాదము సంతానం లేని వాడు తీసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది. ఈ రంగనాథ స్వామి దేవాలయంలో ఒక ఆనవాయితీ. దాని కొరకు కనీసం ఒక 20-30 వేల మంది ఆ రోజు వచ్చి ప్రసాదం తీసుకొని పోతారు. ఓకే. ఇప్పుడు మీరు రథోత్సవం కూడా బ్రహ్మోత్సవంలో ఒక భాగంగా రథ ఊరేగింపు కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 1,00,000 మంది సందర్శించుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఈ 1,00,000 మందికి సరిపోయే ఎలాంటి ఏర్పాట్లు అనేవి జరుగుతాయి? పోలీస్ బందో లైన్లు అది ఉంటుంది. విన్నారామా? పారిశుద్ధ్య కార్యక్రమాలు 150 మంది పనిచేస్తున్నారు. పోలీస్ వాళ్ళు 150 మంది వర్క్ పనిచేస్తున్నారు. R&B వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ. ఇంకేదైనా అవాంఛనీయం జరగకుండా మెడికల్ క్యాంపులు నిర్వర్తిస్తున్నాము. లేడీస్ టాయిలెట్స్ పెట్టాము. ఎలాంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోలేటట్టుగా ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ కూడా వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో తొక్కిసలాట అనేది జరిగింది. ఎందుకంటే జనాలు అనేవాళ్ళు చాలా మంది రావడం వల్ల. సో అలాంటి అమానుషమైనవి ఏమన్నా జరగకుండా ఎలాంటి ఏర్పాటు? ఇంతవరకు గత 15 సంవత్సరాలు అలాంటి ఒక చిన్న సంఘటన కూడా ఒక లేడీస్ కానీ, జెంట్స్ కానీ, వృద్ధులకు కానీ ఎలాంటి సౌకర్యం లేదు. ఇప్పుడు మనకు చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. ఆ అమ్మవారి దగ్గరకు వచ్చి మనం ఏదైనా కోరికలు కోరుకుంటే కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అనేసి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలు కూడా మనకి అనుకోవడం కూడా తెలుస్తుంది. అలాగే మనకి రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారని తెలుస్తుంది. అలాగే ఆ రంగనాథుని స్వామి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ ఉండాలి. అలాగే జియాగూడకు వచ్చి ప్రతి ఒక్కరూ ఆ రంగనాథుని ఆశీస్సులు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమన్నారాయణ.
ఇదండి జియాగూడలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ప్రత్యేకత. అలాగే ఆలయానికి సంబంధించిన డెకరేషన్ పూలతో పండ్లతో ఎంతో అంగరంగ వైభవంగా అయితే కనుక ముస్తాబు చేశారు. సో ఆ రంగనాథుని ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.